अपना भारतीय जनता पार्टी बोले సార్ వాళ్ళు ఎంతసేపు ఓట్లు కావాలా హిందువులు చచ్చిపోనేయండి ఏమనగానండి ఎలక్షన్లు వచ్చిన సందర్భంగా చరణ్ గారు మీరు చెప్పే సమాధానం మీరు చెప్పేశారు మీరు చెప్పారు మీరు చాలా స్పష్టంగా చెప్పారు ఎక్కడ కించపరచలేదు దేవుళ్ళని కించపరిచే ఉద్దేశం మాకు లేదు అని చెప్పేసి మీరు క్లియర్గా చెప్పారు మీరు చెప్పే సమాధానం భానుప్రకాష్ గారికి చెప్పారు ఇప్పుడు మీరిద్దరు వాదనల్ని బండారు రామ్మోహన్ రావు గారు అనలిస్టు ఇద్దరు వాదనల్ని రేవంత్ రెడ్డి గారి మాటలు వెనుకున్నటువంటి అంతర్యాన్ని యాజ్ అన్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు ఎట్లా అనలైజ్ చేస్తారు రామ్మోహన్ రావు గారు శివప్రసాద్ గారు మీకు అట్లాగే మిత్రుడు చరణ్ కౌశిక్ గారికి భానుప్రసాద్ రెడ్డి గారికి నమస్కారం అట్లాగే మా మహా టీం ప్రేక్షకులకు నమస్కారం 2 విషయాలు చెప్తాను నేను హేతువాది నాస్తికుని కాదు కానీ 2 విషయాలు మాట్లాడాలి ఎందుకంటే ఇది అట్లాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయాలు ఇప్పుడు ఎందుకంటే అటు భానుప్రకాష్ గారు ఉన్నారు బీజేపీ నుంచి ఇటు పక్కనేమో చరణ్ కౌశిక్ గారు విల్సన్ గారు కూడా ఉన్నారండి కోపం వస్తుంది విల్సన్ గారు కూడా ఉన్నారు విల్సన్ గారు ఏమంటారంటే బీజేపీ ఉన్నది ఇటు మిగతా పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ ఉన్నది అట్లాగే అటు ఇటు ఉన్నాయి ఏమంటే ఆ 2 వ్యాఖ్యలను కలిపి చెప్తాను నేను ఇంతకుముందు ఒక మంచి మాట చెప్తాను మీరు అంటే మాట మాట్లాడేటప్పుడు పెదవి దాటితే పృథ్వీ దాటితే మా అమ్మ అనేది ఎప్పుడు కూడా పెదవి దాటితే పృథ్వీ దాటితే ఆలోచించి మాట్లాడితే సమస్య ఉండదు మాట్లాడినాక ఆలోచిస్తే ఇట్లాంటి సమస్య వస్తుంది రెండోది ఏంటంటే కొన్ని ఉపమానాలు కొన్ని ఉదాహరణలు వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి ఉపమానాలు కానీ ఉదాహరణలు కానీ సామెతలు కానీ వాడేటప్పుడు ఆడవాళ్ళ శత్రువు లేకుంటే చాలా దుర్మార్గమైన సామెతలు ఉంటాయి కదా అటువంటివి వాడొద్దు దాన్ని ఉదాహరణకు అందరూ శ్రీ వైష్ణవులే రోయగంప మాయమైంది పాత సామెత దాన్ని వాడను నేను ఎందుకు వాడదు అందరూ శాకాహారులే రోయగంప మాయమైంది అంటే నష్టం ఉన్నది ఒక ప్రత్యేక వర్గాన్ని మనం టార్గెట్ చేసి మాట్లాడద్దు ఇక్కడికి వస్తాను మొట్టమొదటి ఇది రెండోది కూడా చెప్తాను ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కూడా మాట్లాడాలి కదా ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్థించుకుంటుంది పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను బీజేపీ సమర్థించుకుంటుందా మరి బీజేపీ ఏం చేస్తుంది అక్కడ కూడా ఆలోచన చేయాలి కనుక 2 కలిపి మాట్లాడతారు గత 3 రోజుల నుంచి ఇదే చర్చ జరుగుతుంది మొట్టమొదటి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలకు వద్దాం నేను అందుకని చెప్తున్నాను వారు మంచి బొట్టు పెట్టుకుంటాడు బీజేపీ నాయకులు కంటే బీజేపీ నాయకులు బొట్టు పెట్టుకుంటారు లేదు మరి బొట్టు పెట్టుకుంటారు దేవాలయాలు తిరుగుతారు మరి మంచి మర్యాద ఉంది వారి మీద కానీ ఒక డిసిసి మన అధ్యక్షుల సమావేశాలు మాట్లాడేటప్పుడు మనకు భిన్న వర్గాలు ఉన్నాయి భిన్న మతాలు ఉన్నాయి మనకి ఎట్లాగూ భావ సారూప్యం ఉండాలి చాలాసార్లు భావ వ్యతిరేకత ఉంటుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ మీరు అందరూ విభేదించుకున్నా కలిసి పనిచేయాలి అని చెప్పడానికి ఈ హిందూ దేవుళ్ళ సంగతి ఎందుకు తీసుకున్నాడని అభ్యంతరం నాకు నేను బీజేపీ కాదు హిందూ దేవుళ్ళకి అనుకూలంగా వ్యతిరేకం కాదు ఒక మనోభావం ప్రజల మనోభావం దెబ్బతినట్టే అంటున్నాను నేను అది బీజేపీ అంటే అంటలేదు నేను బీజేపీ అనకముందే అంటున్నాను నేను 2 విషయాలు ఒకటేమో ఇప్పుడు అక్కడ గ్రామీణ దేవతలు ఆహ్వానించండి ఆయన గ్రామీణ దేవతలు ఎందుకు ఆహ్వానించారంటే కళ్ళదేవతలు ఉంటాడు సారదేవతలు ఉంటాడు సారవోసుడు చరణ్ గారు బాగా తెలుసు తెలంగాణ సంస్కృతి గురించి సారవోసుడు అంటే తెలుసు కదా అట్లానే నేనేమంటున్నానంటే 2 పిల్లలు చేసుకుంటే ఒకడు ఉంటాడు అంటే ఏమన్నట్టు వెంకటేశ్వరుడు అన్నట్టు అంటే పైకి అనకపోయినా సరే అట్లానే ఇట్లా మనకు హనుమంతుడు నమ్మటోడు ఉంటాడు నమ్మడు ఉండొచ్చు కానీ ఇదే భిన్న భావనలు హిందూ మతం ఒకదాని లేవు కదా క్రిస్టియానిటీలో 2 ఉంటాయి ప్రొటెస్టెంట్లు ఉంటారు క్యాథలిక్లు ఉంటారు ముస్లింలలో 2 ఉంటారు షియా సున్నీలు ఉన్నారు మరి వీళ్ళ మీద విభేదం ఉంది కదా మతాలలో ఎట్లా ఉందో అట్లానే ఇక్కడ కూడా ఉంది అంటే ఏమనకపోతుంది కానీ ఒకటి నన్ను హిందూ మత దేవుళ్ళ గురించి ఎత్తుకున్నారు కనుక దయచేసి మనకు విఘ్నులు మనకు ఆయన అప్పటికే కొంతవరకు సమాధానం ఇచ్చిండ్రు ఆ సమాధానం ఏం చేయాలంటే కొంతవరకు నిజంగానే ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే తప్పైతే మనకి క్షమించాలని కోరితే ముఖ్యమంత్రిగా తప్పు లేదంటున్నాడు ఎందుకంటే మాటను బట్టి విలువ ఉంటుంది ముఖ్యమంత్రిగా ఇప్పుడు నేను చరణ్ కౌశిక్ మాట్లాడడానికి పెద్దగా విలువ వేరు కట్టకపోవచ్చు చరణ్ గారికి ఉండొచ్చు నాకు ఉండకపోవచ్చు అంటున్నాడు ఏమంటున్నా అంటే ఇక్కడ ఒక మాట బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు మాటలు మాట్లాడటం కొంచెం జాగ్రత్తగా ఉంటే అది లోపలి సమావేశం కావచ్చు బయట సమావేశం కావచ్చు ఆ లోపలి సమావేశం ఎందుకు లీక్ అయింది అది ప్రైవేట్ గా ఇంట్లో మాట్లాడుకున్న విషయం కాదు బెడ్రూమ్ లో మాట్లాడుకున్న విషయం కాదు కదా ఒక డిసిసి ప్రెసిడెంట్ సమావేశంలో మాట్లాడుకున్న విషయం అందరికీ తెలిసింది విలేకరులు ఉన్నారు అని అందరు ఉన్నారు కనుక ఆ మాటలు నిజంగానే ఎవరైనా బాధిస్తే ఇది క్షమార్హమే మేము క్షమించమని కోరుతున్నాను ఆయన ఒక మాట అంటే అయిపోయి సమర్థించుకోవడం ఏమైందంటే చిలువలు ఫాలో అవుతున్నాయి అప్పటికి కూడా కొంత వివరణ ఇచ్చారు నేను నాకు సంతృప్తి పొందలేదు కానీ వివరణ ఇచ్చారు కొంతవరకు అన్నా ఇప్పుడైనా సరే మన రేవంత్ రెడ్డి గారే నిజంగానే ఇటువంటి మాటలు అన్నందుకు ఎవరైనా బాధపడితే వాళ్ళు క్షమించమని కోరుతున్నాం ఎవరి మనోభావాలు నేను కించపరచలేదు అన్న మాట ఆయన చెప్తే అయిపోతుంది రెండోది ఏమైందంటే కుండ బద్దలు గుట్టైనా సరే ప్రచారం నోచుకోవాలంటే ఇప్పుడు మనకు బీజేపీ వాళ్ళేమో ఉత్తర భారతదేశంలో కూడా పెద్ద నేషనల్ చర్చ అయింది దానివల్ల ఏమైంది నాకు అక్కడ కూడా ప్రచారం కల్పిస్తుంది అంటే ఇటువంటి ప్రచారం మంచిది కాదు వ్యతిరేక ప్రచారం మంచిది ఎందుకైతే రేవంత్ రెడ్డి గారు మంచివాడంటే మాకు అందరి సంతోషం తెలంగాణ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడిందట అని ఎక్కడో నేషనల్ టీవీలో మాట్లాడుతుంటే నేను నేషనల్ టీవీలో కూడా మాట్లాడాను మనకు అన్యాయం కదా మనకు తెలంగాణ షాన్ పోయినట్టే కదా తెలంగాణ ముఖ్యమంత్రి మీద అలాంటి వాడు అట్లా అంటుండే నాకు కూడా బాధ అనిపిస్తా లేదా అటువంటి కాకుండా చూసుకుంటే మంచిది ఈ వివాదాన్ని ఇక్కడ ముగిస్తే మంచిదని నా ఉద్దేశం
ఇక జనసేన అధ్యక్షుడు అక్కడికి వెళ్దాం బండారు గారు, అక్కడికి వెళ్దాం. ఆయన కూడా జనసేన మళ్ళీ వెళదాం. ఇప్పుడు ఒకసారి విల్సన్ గారు అభిప్రాయం తీసుకుందాం. విల్సన్ గారు అభిప్రాయం తీసుకొని మళ్ళీ జనసేన దగ్గరికి మళ్ళీ వెళదాం అండి. విల్సన్ గారు నమస్తే. భానుప్రకాష్ రెడ్డి గారు ఒక వర్షన్ చెప్పారు, చరణ్ కౌశిక్ గారు ఒక వర్షన్ చెప్పారు, బండారు రామ్మోహన్ రావు గారు ఒక వర్షన్ చెప్పారు. ఇక్కడ ఏంటంటే టోటల్గా ఇంటెన్షన్, ఆ వ్యాఖ్యల వెనుక ఉన్నటువంటి ఉద్దేశం, ఆ ఉద్దేశం నిజంగా హత్య చేద్దామనా లేకపోతే ఒక సారూప్యం కోసం చెప్పారా? ఆ సారూప్యం కోసం చెప్పడంలో మాట దొర్లిందా? నిజంగా హిందూ మతాన్ని ఆయన ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడారా? మీ ఆలోచన, మీ కామెంట్ ఏంటి దాని మీద? ఇప్పుడు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ, మిత్రులకి నమస్కారం. మా సోదరుడు భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పిన దాని మీద 100% ఏకీపిస్తాం, మనకు సందేహం లేదు. ఇక్కడ బేసిక్ గా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మతం అనేది సంపూర్ణంగా విశ్వాసం. క్రిస్టియన్స్ హిందూ దేవాళ్ళని రెస్పెక్ట్ చేయకపోయినా పరచకూడదు కాదు. అదేవిధంగా హిందువులు వేరే మతాన్ని కూడా అగౌరవపరచకూడదు కాదు. ఎందుకంటే మతం అనేది 100% ఎవరి వ్యక్తిగత అభిప్రాయాల మేరకు ఆ దేవుడిని గౌరవిస్తుంటారు, ఆరాధిస్తుంటారు, పూజిస్తుంటారు. అది ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, హిందువులు కావచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు అన్యాపదేశంగా మాట్లాడారా, లేకపోతే ఇప్పుడు 2 భార్యలు 3 భార్యలు, లేకపోతే అసలు ఆయన మాట్లాడే భాష నేనే షాక్ అయ్యా. జనరల్ గా అతను కొంచెం జాగ్రత్తగా మాట్లాడారు. బట్ ఈ భాషని ఎందుకోసం మాట్లాడారు, ఎవరి కోసం మాట్లాడారు, ఎవరి మెహర్బానీ కోసం మాట్లాడారు? ఆయన అన్నట్టు ఏమన్నా ఢిల్లీలో ఉండే వాళ్ళ పాదుషాల గౌరవం కోసం మాట్లాడారా, వాళ్ళు ఏమన్నా వాళ్ళ అభిష్టం మేరకు మాట్లాడారా అనేది ప్రజల్లో చర్చ అయింది. ఆయన కోరుకుంటుంది కదా. అయితే ఆ విషయంలో ఆయన సక్సెస్ అయినట్టే. ఏ విధంగా అంటే హిందూ మత భావాలని ఆయన వ్యతిరేకిస్తూ మాట్లాడితే అదేమన్నా ఆయనకి ఏమన్నా ఉపయోగపడుతుందని ఆయన అనుకుంటే అది అంతకంటే అమాయకత్వం ఇంకోట్లేదు. కాబట్టి బేసిక్ గా ఆయన అలా మాట్లాడకూడదు. ఆ మాట్లాడడం అనేది 100% కాంగ్రెస్ వాళ్ళే డైజెషన్ చేసుకోలేరు. టీవీ దగ్గరికి వచ్చినప్పుడు సోదరుడు కౌశిక్ గారు మిగతా వాళ్ళు సమర్థించుకోవచ్చు. కానీ బేసిక్ ఏంటంటే, ఏ మతాన్ని కూడా మనం అగౌరవపరుస్తూ మాడకూడదు, ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఇక్కడ 100% ఆయన భాషని రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఎవరైనా వ్యతిరేకిస్తారు. నేను కూడా షాక్ అయ్యా. ఎందుకంటే